అందరికీ శుభోదయం. ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 మరియు 17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది క్రైస్తవులు మన దేహము లేదా మన హృదయము దేవుని ఆత్మకు ఆలయమని విషయాన్ని మర్చిపోతున్నారు. ఆలయాలు 2 రకాలు. ఒకటి కదిలే ఆలయం, రెండవది స్థిరంగా ఉండే ఆలయం. మనము సుఖంగా ఆరాధించడానికి నిర్మించుకుంటున్న భౌతిక సంబంధమైనటువంటి సిమెంటు ఇటుకలతోటి నిర్మించుకునే ఆలయం, అది స్థిరంగా ఉండే ఆలయం. మనము అంటే మన దేహము కదిలే ఆలయం కనుక దేవుడు మనం నిర్మించుకునే ఆలయాలలో ఉండడు. ఎక్కడ ఉంటాడు అంటే మన హృదయం అనే ఆలయంలో ఉంటాడు. ఈ గుప్పెడు గుండెలో ఆత్మదేవుడు నివసిస్తాడట. ఇది ఇక్కడ మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే మీరే ఆలయం. కాబట్టి ఆలయముగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ హృదయాన్ని లేదా ఈ దేహమును పాడు చేయకుండా పరిశుద్ధంగా మనము కాపాడుకుంటేనే ఆత్మదేవుడు మనలో నివాసం చేస్తాడు. ఈ సత్యాన్ని మనం గమనించి గ్రహించి మన హృదయం అనేటువంటి ఆలయమును లేదా మన దేహం అనే ఆలయమును పరిశుద్ధమైన రీతిలో మనము కాపాడుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడు. ఒకవేళ పరిశుద్ధంగా కాపాడుకోకపోతే ఆయన ఏమంటున్నాడు? ఎవడైనాను దేవుని ఆలయంను పాడు చేస్తే దేవుడు వాని పాడు చేయను. ఎంత భయంకరం అండి. కాబట్టి మనము అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా పరిశుద్ధంగా జీవించుదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక, సహాయం చేయనుగాక.